వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, హౌసింగ్, అంగన్వాడీ, విద్యుత్ అధికారుల శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఉన్నారని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ పెంపుదల చేసి అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. త్వరలో మండలంలో మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మండలాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్కు వచ్చిన ప్రజా సమస్యలను 14 రోజుల్లోపు పరిష్కరించాలని తెలిపారు. రైతుల నుండి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందించాలని తెలిపారు. అయితే ఎయిడెడ్ స్కూల్స్ ని పోయినసారి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. అందులోనే కొన్ని స్కూల్స్ పోలేదు సార్. ఎన్ని స్కూల్స్? పోయినసారి 5 స్కూల్స్ ని సాల్వేషన్ ఆఫీస్ స్కూల్స్, సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు సార్. ఆ టీచర్స్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్జస్ట్ చేశారు సార్ ఇప్పుడు జీవో ద్వారా. ప్రస్తుతం కొన్ని స్కూల్స్ తాలూకా స్కూల్ పిల్లలు అయితే ఆ టీచర్స్ అందరూ కూడా వేరే స్కూల్స్లో అడ్జస్ట్ చేశారు సార్. ఎస్కేడి స్కూల్లో కూడా పిల్లలు లేరు సార్. టీచర్స్ కూడా డ్రైవ్లో ఈ పిల్లల కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు సార్. పనికెళ్తారు. తర్వాత శారదా ప్రైమరీ స్కూల్ సార్, అక్కడ కూడా పిల్లలు లేరు సార్. వాళ్ళు కూడా పిల్లలు ఉండేటువంటి స్కూల్స్కి అడ్జస్ట్ చేశాం సార్. మొత్తం కూడా ట్యాబ్స్ సార్ 8th క్లాస్ పిల్లలకి పోయిన సంవత్సరం ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది సార్. 1333 ట్యాబ్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా 9th ఇచ్చాం సార్. తర్వాత హై స్కూల్స్లో మొత్తం 16 హై స్కూల్స్లో కూడా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్. దాని ద్వారా డిజిటల్ క్లాసెస్ జరుగుతుంది సార్ హై స్కూల్స్లో. ఏపీఎస్ ప్లాన్ వచ్చేసి 173 అంటే సెక్షన్ ఒకటి ఫిక్స్ చేశారు సార్ 16 హై స్కూల్స్కి. తర్వాత మన మండలంలో సార్ క్లోజర్ స్కూల్స్ని ఓపెన్ చేయించాం సార్ గవర్నమెంట్ స్కూల్స్కి. సర్టిఫికేట్ ఇచ్చారా సార్? ఆ సర్టిఫికేట్ని హెడ్ మాస్టర్స్ ఇచ్చారు సార్. అప్పుడు హెడ్ మాస్టర్స్ రాలేదు సార్. ట్యాబ్స్ వచ్చేసి 13 8th క్లాస్ పిల్లలందరికీ ఇచ్చాం సార్. ఈ ఆ పిల్లలు ఇప్పుడు 9th ఉన్నారు సార్. ఇప్పుడు 10th ఉన్న పిల్లలు కూడా 8th ఉన్నప్పుడు ట్యాబ్స్ ఇచ్చారు సార్. ఒకసారి దానిలో ఇప్పుడు మొత్తం 8 క్లాస్ రూమ్లు న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. 4 రూమ్లు అయిపోయింది సార్. ఇప్పుడు 4 రూమ్లు జరుగుతాయి సార్. అయితే సార్ 2021లో దాన్ని జాస్పనగర్లో టెంపరీగా అడ్జస్ట్ చేసాం సార్. 3 years అవుతుంది సార్. అక్కడ హైయెస్ట్ మార్క్ కూడా 577 వచ్చింది సార్. అంతకుముందు సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? సార్ నేను 7వ సంవత్సరం సార్. 7వ సంవత్సరం 2015 బాగా వెల్ సెటిల్ అనమాట. సార్ ఇక్కడ స్కూల్స్ కూడా మీకు బాగా అనిపిస్తున్నాం లేదా? స్కూల్ అక్కడ తీసుకెళ్ళి ఆ కాలేజీ నడిపిస్తుంటే అంటే సార్ అది బిజ్మెంట్లో స్టేజ్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు ఏసీఆర్లో? ఎవరు ఎక్స్పీరియన్స్ ఎవరు సార్? అది ఏపీడబ్ల్యూడీసీ కూడా సార్. ఎందుకు అంత నిర్లక్ష్యం? 3 years పడుతుందా మీకు ఏసీఆర్ కట్టడానికి? మిడ్ స్కూల్స్కి ఇవ్వలేదు సార్. హై స్కూల్కి ఇచ్చాం సార్. ఏ వర్క్ గురించి చెప్తున్నారు మీరు? అంటే స్కూల్ బిల్డింగ్, అది బిల్డింగ్ లెస్ స్కూల్ అవుతుంది సార్. అది దాన్ని రిక్వెస్ట్ పెట్టాం సార్. అది నా సీరియల్ నెంబర్ ఏంటి నేను చెప్పే వర్క్ గురించి? నేను దీనిలో శాంక్షన్ లేదని మెన్షన్ చేయలేదు. మీరే నా నోట్ తయారు చేసింది సార్ ఆఫీస్లో. అంటే అది శాంక్షన్ అంత బిజీయా? అది కాదు సార్, శాంక్షన్ అవ్వలేదని చెప్పేసి నోట్ చేయలేదు సార్. ఎవరు తయారు చేశారు నోటు? మీరేంటి అక్కడ? MU2 ఎక్కడ ఉంది ఈ వర్క్? అని మెన్షన్ చేసే వర్క్ ఎక్కడ ఉంది? నార్డినేట్ వర్క్లో శాంక్షన్ అవ్వలేదు సార్. ఇది హై స్కూల్లో వచ్చిన నంబర్ 23 చూడండి. బెల్ట్ ఏంటి అక్కడ? స్పెల్ట్ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఫేజ్లో సార్. స్పెల్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ సార్. ఎన్ని ఇచ్చారు? సంఘం గారు వచ్చేసారు 2 సార్. టోటల్ 2 అంటే ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కవర్ సార్. అది ఫస్ట్ ఫేజ్లో 10 కాంప్లెక్స్ క్లోజ్ అయ్యారు, కవర్ అయింది సార్. సెకండ్ ఫేజ్లో రూమ్స్ వచ్చింది సార్. కన్ఫ్యూజింగ్ ఉంది నోట్. ఇట్లా కాకుండా మీరు ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ గురించి నాకు సపరేట్ షీట్ ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే.
Wherever works are not started, stop all the works. Issue instructions to all line departments. Any work not grounded, stop all the works. If you complete audit, then only we will give instructions. Japan midday meal scheme, Japan. సార్ అది పోషణ అభియాన్లో మన 1020 మంది పిల్లలకి కవర్ అవుతున్నారు సార్. వారానికి 5 ఎగ్స్ ఇస్తున్నాం సార్. చిక్కీలు వచ్చేసి 3 ఆల్టర్నేట్ డేస్ 3 రోజులు సార్. తర్వాత రాగి మాల్ట్, జాగరి, అక్షయ పాత్ర ద్వారా మనం చేపిస్తాం సార్. అక్షయ పాత్ర వాళ్ళు కుకింగ్ సెంట్రలైజ్డ్ కుకింగ్ షెడ్ ఉంది సార్. 6 పిల్లలకి సార్. అక్కడి నుంచి ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు? మొత్తం 10,000 మంది 10,000 మంది పిల్లలు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిడ్ డే మీల్స్, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ చూస్తాం సార్. పిల్లలందరికీ అందుతుందా కంప్లీట్గా? వస్తాం సార్. అటెండెన్స్ పిల్లలందరికీ షార్టేజ్ లేదా? లేదు సార్. డయేరియా కంట్రోల్కి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాగే దీని టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. సో దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి 0 to 5 years పిల్లలు సార్. నెక్స్ట్ తర్వాత స్కూల్లో పిల్లలు సార్. కేసెస్ రాకపోతే ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ప్రివెన్షన్ మెథడ్లో ప్రాబ్లం ఏంటి? సరే, ఎక్కడ డౌట్ వచ్చింది? ఒకవేళ ఏదైనా సడన్గా అవుట్బ్రేక్ డౌట్ వచ్చిందా స్పెసిఫిక్గా? లేదు సార్. బట్ ప్రివెంటివ్ మెథడ్స్లో డిఎంఎన్హెచ్ఓ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఇంకా మనకి బాధ్యత లేదా? శానిటేషన్ డ్రైవ్ చేయండి అక్కడ. ఇది లాస్ట్ 1 year నుంచి ఉంది సార్. పొలకలూరు ఇప్పటి వరకు కూడా అంటే 1 year నుంచి పర్మనెంట్ సెక్రటరీని ఇవ్వలేదు సార్. గ్రేడ్ 1 పంచాయతీ సార్, బట్ పర్మనెంట్ సెక్రటరీ అనే వాళ్ళని ఇవ్వరు సార్. అట్లానే ఇచ్చే ఇన్ఛార్జెస్ కూడా ఈవెన్ బిల్ కలెక్టర్స్ కూడా మనకి వేసేస్తారు సార్ సెక్రటరీస్గా. దానికి ఏంటి అని అంటే మాత్రం ఎలాంటి ఆన్సర్ మనకి ఆఫీసర్స్ నుంచి రాదు. స్టార్టింగ్ టుమారో దగ్గర ఉండి శానిటేషన్ డ్రైవ్ చేయించి విత్ దేర్ కన్సెంట్ ఐ వాంట్ యూ టు కంప్లీట్ దట్ వర్క్. ఓకేనా? ఒక సింగిల్ కేసు రాకూడదు కంప్లీట్. జాగ్రత్త ఎట్లా ఉంది? సార్ కేసెస్ ఐడెంటిఫై అవ్వలేదు సార్. బట్ ప్రివెంటివ్గా ఈ సీజన్లో కేసెస్ రావడానికి ఓఆర్ఎస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 0 to 5 yearsకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమని డిఎంఎన్హెచ్ఓ ఆర్డర్స్ వచ్చింది. ఈ పంచాయతీలో కూడా నాకు క్లారిటీ కావాలి. శానిటేషన్ ఉండాలి. అలాగే సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సింగిల్ నాకు హెల్త్ కేసు రాకూడదు. అలాగే సార్. 1822 గ్రూప్ ఉంది సార్. 49 లీగల్ ఉంది సార్. 1474 గ్రూప్కి కాస్త 4 గంటల అమౌంట్ వచ్చింది సార్. వెరీ లెస్. 1474 సార్. అక్కడ అదే ఎంచుకుంది సార్. లోన్ గ్రూప్ లేదు సార్. అసలు వచ్చింది. ఇళ్ళలో ర్యాంకింగ్ ఏంటి తెనాలి ఎస్ఎన్జీస్లో? ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్. ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్. టోటల్ ఎంత మన పాపులేషన్? ఫీమేల్ పాపులేషన్ ఎంతమ్మా? 18,500. అది నీ చెప్పే లెక్క ఇది. మండల పాపులేషన్ ఎంతమ్మా? 21,000 మంది సార్. 21,000. అదే చెప్తాం. హాఫ్ ఇయర్ తీసుకొస్తాం మీకు. మీకు పనిచేయడం మేము ఉన్నాం కదా. నాకు అదర్వే రావు కదా. 18,20 గ్రూపులు ఉన్నాయి సార్. ఏంటి మీరు ఆ బ్రేకప్ తీసి ఇవ్వనా ఏజ్ వైజ్? ఏజ్ వైజ్ మీద ఏజ్ వైజ్ చేయండి మీరు. She herself was given 37,000, no? ఓకేనా? ఊళ్ళో చాలా కొత్త పడలు ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు పెద్దగా కూడా దొరకట్లేదు సార్. నిర్వీర్యం చేసేసారు వ్యవస్థ. ఎక్కడ చేశారు మీరు? యాక్టివ్గా ఎక్కడ ఉన్నారు? గ్రామాల్లో వెళ్తున్నారా? 2012 ఉన్నాయి మా గ్రూప్స్. గుర్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ 1400 గ్రూప్స్ ఉండేవి. 10 సంవత్సరాల తర్వాత మీరు కేవలం 400 గ్రూప్ పేరుంటే సరిపోతుందా? 0 వడ్డీ ఎందుకు గ్యాప్ వచ్చింది 300 గ్రూపులకి? లోన్ లేని గ్రూపులు ఉన్నాయా మన దగ్గర? మరి వాటిని గ్రూపులు అంటారా మీరు లోన్ లేకపోతే? ఆ టైంలో సార్ 0 వడ్డీ యూజ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అందరికీ వచ్చింది సార్. 3 times 0 వడ్డీ వచ్చింది సార్.
శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఆదివారం స్థానిక ముత్తంశెట్టిపాలెంలోని పద్మశాలియ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు సాయిరాం, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వజ్రాల శివకుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ట్రస్ట్ చైర్మన్ ఈఎల్వి అప్పారావు అధ్యక్షత వహించారు. విశ్రాంత తెలుగు పండిట్ మరియు ట్రస్ట్ కోశాధికారి సామ్రాజ్యలక్ష్మి మరియు గుత్తికొండ వీర గురు బ్రహ్మచారి నందకిషోర్ దంపతులు, మనోహర్ దంపతులు కలిసి మొత్తం 1,16,000 రూపాయల నగదును పురస్కారాలను ట్రస్ట్ ద్వారా 2024 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేశారు. నిరంతర కృషితో విద్యార్థులు గొప్ప వ్యక్తులుగా ఎదగాలని, అదేవిధంగా దాతలు అందించే సహకారం అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా శనగపాటి బ్రహ్మానందం దంపతులకు జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. అదేవిధంగా వివిధ రంగాలలో నిష్ఠాతులైన వీర గురు బ్రహ్మచారి ఆంజనేయచారి, వాసుదేవరావు, విశ్వనాథ్ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీరేంద్ర, జ్యోత్స్న, లక్ష్మీకాంతారావు, కేశవరావు, వెంకట్, శోభాదేవి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మెమరీ అనేది మన జ్ఞాపక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనిషి పెరగడానికి ఈ జ్ఞాపక శక్తి రావాలంటే మన పిల్లలందరూ త్రిపులార్ సినిమా లాగా త్రిపులార్ నేర్చుకోవాలి. రీడ్ అండ్ రివైజ్, ఈ 3 లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు వాడు. అందుకనే ఈఎల్ అప్పారావు గారు ఏం చేశారంటే, ఒక 100 సార్లు చదివితే ఒకసారి రాసిస్తే సరిపోతుంది, 100 సార్లు చదివినట్లయినా. అందుకనే వారు పుస్తకాలు మీకు పంపిణీ చేయడంలో, నోట్బుక్స్ ఇవ్వడంలో మెయిన్ ఐడియా ఏంటంటే, రాసుకుంటుంటే 10 సార్లు నుంచి 100 సార్లు చదివినట్లు లెక్క. అప్పుడు బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది. మీరు రోజు ఒక 1 అవర్ రాయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. తర్వాత రాత్రి పడుకోబోయే ముందు మీరు చదివిన పేజీ గుర్తుపెట్టుకున్న 5 మినిట్స్ రాత్రి పడుకోబోయే ముందు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, 5 మినిట్స్ మనం ఇవాళ ఏం చదివాము అనేది ఆ పేపర్ మీరు మైండ్లో పెట్టుకొని నిద్రపోతే దట్ విల్ క్రియేట్ ఏ ఫోటోగ్రఫిక్ మెమరీ. మనం ఇప్పుడు చదువుతున్నాం మర్చిపోతున్నాం అంటున్నారు పిల్లలు, కానీ అది మర్చిపోకుండా ఒక సీక్రెటే చెప్తున్నాను మీకు. 12వ శతాబ్దంలో పరిమళ చోళ ఉంది. దీన్ని చిత్తూరు హైకోర్టులో బ్రాహ్మణులు పోరాటం చేస్తే విశ్వబ్రాహ్మణులదే నగరతాంబరం అని చిత్తూరు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పరిమళ చోళ చరిత్ర రాజు దగ్గర విశ్వబ్రాహ్మణులు మంత్రులుగా ఉన్న సమయంలో ఆయన అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ పరిపాలన చేసే సమయంలో సంక్షిప్తంగా చెప్తాను, వాళ్ళ మంత్రి పదవిని లాక్కోవాలని అవతలి వర్గం వాడి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ యొక్క రాజు పరివారానికి మొత్తానికి ఒక కాలనీ కట్టించారు. ఇప్పుడు మనవాడి కట్టేట్టుగా ఆ కాలనీ దేనితో పెట్టారంటే లక్క కలపతో పెట్టారండి. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ను కలిసి ఆయన శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గల్లా జయదేవ్ వెంట ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.